సికింద్రాబాద్లో బిగ్ ఫైట్ జరగబోతోంది. ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి హేమీలు పోటీలో ఉండడంతో ఎన్నిక రసవత్తంగా మారుతోంది. మరోసారి గెలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయనకు ఎలాగైనా షాక్ ఇవ్వాలన్న యోచనలో సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్కు చుక్కలు చూపేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీకి ఒక రకంగా కంచుకోటనే చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున కిషన్ రెడ్డి బరిలో దిగి విజయం సాధించారు. బీజేపీకి అత్యధికంగా 44.84 ఓట్లు వచ్చాయి. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కుమార్ యాదవ్ కు 3,22,482 ఓట్లు పోలయ్యాయి. అంటే 35.6% ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం అంజన్ కుమార్ యాదవ్ కు 1,73,027 ఓట్లు అంటే 19.1% ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి మరోసారి సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ప్రచార దూకుడు పెంచారు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన, దళిత, మైనారిటీలకు వెన్నుపోటు పొడిచిందని, నేడు అదే తరహాలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మార్పు అంటే కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చిందే తప్ప తెలంగాణలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ను ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ బరిలో దిగారు. దీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపుపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ ను చేర్చుకుని మరీ టికెట్నిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కు సొంత బలగం ఉంది. దీనికి తోడు మజ్లీస్ తో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సికింద్రాబాద్ లో మజ్లీస్ పోటీ పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. పోటీ లేకపోతే ముస్లిం వర్గాలు కాంగ్రెస్ కు ఏకపక్షంగా మద్దతు పలుకుతాయని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో 5 లక్షల మందికి పైగా ముస్లిం మైనారిటీ ఓటర్లే ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు కూడా ఇక్కడ కీలకం కాబోతున్నాయి. 3 లక్షల వరకు బీసీ ఓట్లు ఉన్నాయి. అటు దానం నాగేందర్ సైతం ప్రచార హోరు పెంచారు. ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత పద్మారావును బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి నిలబెట్టింది. అయితే బీజేపీ, కాంగ్రెస్ తో పోలిస్తే బీఆర్ఎస్ ప్రచారంలో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే పద్మారావు జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తాము గెలవకపోయినా తమను మోసం చేసి వెళ్లిన దానం మాత్రం గెలవకూడదన్న పట్టుదలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతున్నారు. మరి సికింద్రాబాద్ ఓటర్ల నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.